ఎస్ సార్, ముఖ్యంగా అంటే ఈ ఎన్నికల కమిషన్ తీరుని అభ్యంతరం చెప్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించే ఆలోచనలో సైతం ఆర్జేడీ ఉందంటున్నారు తేజస్వి యాదవ్. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వీళ్ళు అనుకున్నది ఆ స్థాయిలో చేయగలరా వీళ్ళు? అంటే ఎన్నికలను బహిష్కరించేటువంటి విషయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే దానికి ఇంకా తగినటువంటి సమయం కూడా ఉన్నది. అది ఒక అస్త్రం, ఒక ఒత్తిడి, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయోగించినటువంటి ఒక అస్త్రం తప్ప ఆ విధంగా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అని చూసినప్పుడు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ పత్రాలు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించారో వాళ్ళందరినీ జాబితాలో చేర్చారా లేదా, ఎంతమందిని తొలగించారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని తొలగించారు అనేటువంటిది ఆ ఓటర్ల ముసాయిదా జాబితా చూసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఆర్జేడీ కావచ్చు, లేదా ఆర్జేడీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోపల ఒత్తిడి పెంచేటువంటి ఎత్తుగడలో భాగంగానే తేజస్వి యాదవ్ అలాంటి ప్రకటన చేశారు తప్ప, ఆయన కూడా చెప్పారు దానికి షరతులు వర్తిస్తాయన్నట్టుగా. అవునండి. మిగతా పార్టీలతోటి మిగతా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అందుకని ఇప్పటికైతే అది ఒక ఒత్తిడి పెంచేటువంటి ఒక ప్రకటన తప్ప వాస్తవం అయితే కాదనేది నా అభిప్రాయం. సార్, ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారు. అండ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీద కానీ బూత్ స్థాయి అధికారులు ఓటర్ల తరపున వాళ్ళ యొక్క సొంత సంతకాలు కానీ అలాగే ఈ థంబ్ ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ వేసేస్తున్నారని, ఖాళీ ఫామ్స్ అయితే మాత్రం వేస్ట్ పేపర్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలా రకరకాలు అంటే అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఇంతకుముందు నేను అడిగినట్టుగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా నిజంగా? ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే తేజస్వి యాదవ్ ప్రస్తావించిన అంశాన్ని ఎంతవరకు మనం చూడొచ్చు సార్? అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి వాళ్ళే బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఉంటారు అనేది మన అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబితా ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఆ ప్రభుత్వ కన్సర్నర్లో పనిచేస్తుంది. అందువల్ల వాళ్ళు సక్రమంగా చేస్తారా లేదా అనేటువంటిది అనుమానాలు డెఫినెట్ గా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దగ్గర డబ్బులు అడుగుతున్నారని, లేకపోతే కొన్ని తప్పుడు సమాచారాన్ని, అంటే పూర్తిగా అక్షరాస్యత లేనటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని, ఇట్లా రకరకాల విమర్శలు లేకపోతే ఆరోపణలు అనేటువంటివి వస్తున్నమాట వాస్తవం. అందుకనే ఈ ప్రక్రియ అంతా అంటే దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ఆధారాలను స్వీకరించిన తర్వాత జాబితాను ఖరారు చేసేటువంటి క్రమంలో ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత మాత్రమే ఇప్పుడు ప్రతిపక్షాలు లేదా ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి, లేకపోయేట్లయితే వాళ్ళు చెప్పింది వాస్తవమేనా అనేటువంటిది మనకు ఆ జాబితాను చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. అందుకని అసలైనటువంటి పరీక్ష ఎన్నికల కమిషన్కి లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అసలైనటువంటి పరీక్ష వచ్చే ఆగస్టులో ఉన్నదనేటువంటిది మనం గమనించాలి. అండ్ సార్, ప్రజెంట్ ఉన్న ఓటర్ల జాబితాలో 18 lakhs వరకు కూడా చనిపోయి ఉన్నారు, అంటే మరణించారని. అండ్ 52 lakhs మంది ఓటర్లు అసలు తమ చిరునామాల్లోనే లేరని అంటోంది ఎన్నికల కమిషన్. దీంట్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంది? ఎందుకంటే ఒక సర్వ స్వతంత్ర వ్యవస్థగా ఉండి నిజంగా అసలు ఎటువంటి ఫేవరిజానికి తావులేనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల కమిషన్. మరి ఎన్నికల కమిషన్ తప్పుపడడం అంటే అది ఎంతవరకు ఆలోచించాల్సిన విషయం? ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? ఎన్నికల కమిషన్ తప్పుపట్టడం కాదు, ఎన్నికల కమిషన్ అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది మనం గమనించాలి. ఇప్పుడు హైదరాబాద్ లో లేదా ఇతర జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అనేక సార్లు ఎన్నికల జాబితాను సవరించారు. కానీ సవరించిన ప్రతిసారి ఆయా ఇళ్లలో ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారా లేరా, లేదా వాళ్ళలో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, లేదా ఆ ప్రాంతం నుంచి వేరే రాష్ట్రాలకు కానీ లేదా వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఏమిటి అనేటువంటి ఆ వివరాలని
సక్రమంగా సేకరించారా అంటే సక్రమంగా సేకరించట్లేదు. గతంలో ఉన్నటువంటి జాబితాలని మొత్తం యాజిటీజ్ గా కాపీ పేస్ట్ లాగా చేసేసి ముద్రించినటువంటి సందర్భాల్లో డెఫినెట్ గా మరణించినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ ఇళ్లలో ముఖ్యంగా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో లేనటువంటి వాళ్ళు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ జాబితాలలో వాళ్ళందరూ పేర్లు కూడా కొనసాగుతున్నమాట వాస్తవం. అందుకని దానికి సంబంధించి కూడా ఉదాహరణకు నా వరకు నా పర్సనల్ విషయంలో కూడా చూసుకుంటే, నా ఊరు వేరే ఊరు, నేను సెటిల్ అయిన హైదరాబాద్ లో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు నా పేరు మా గ్రామంలో కూడా జాబితాలో కొనసాగింది. అంటే ఒక గ్రామంలోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది చాలా మంది దగ్గర గమనిస్తూ ఉంటాను సార్. అవును, గత ఎన్నికల్లో కూడా చాలా సార్లు డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది ఇది. ఎస్ సార్, కరెక్ట్. అందుకని అలాంటి పరిస్థితి గ్రామాల్లోనే ఉన్నప్పుడు గ్రామాల్లో తెలుసుకోవడం ఈజీ. అవునండి. తర్వాత గ్రామాల్లో నా ఓటర్ల జాబితా ఉందని నాకు తెలియదు నిజానికి. కానీ కొంతమంది అక్కడ నేను ఆ ఊర్లో ఉండట్లేదు కనుక నా పేరు తీసేయాలని చెప్పేసి వేరే వాళ్ళు దరఖాస్తు పెట్టించి నా ఓటు తీసేయించారు. దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అందుకని అలాంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. అందుకనే మన జాబితా తయారీలోనే ఒక లోపభూయిష్టం ఉన్నది. దానికి ఇవాళ 15 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారు ఏంటనే అది చూసుకోవాలి. మరి ఏం చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు, లోక్సభ ఎన్నికలప్పుడు అప్డేట్ చేస్తున్నాం అన్నారు. ఆ లోపం ఎవరిది? ఓటర్లదా? కాదు కదా. కాదండి. అందుకని ఆ లోపాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఆ పేరుతోటి ఇవాళ అక్కడ సమస్య ఏమిటి? అక్కడ బీహార్ లో వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో కనుక పేరు లేకపోయేటైతే 2003 జాబితాలో పేరు ఉంటేనేమో స్థానికులే పౌరులే అని గుర్తిస్తారట. 2003లో ఆ జాబితా ఎంతమంది జనానికి, సామాన్య జనానికి ఆయా జాబితా ఎంతమందికి అందుబాటులోకి వస్తుంది అనేటువంటిది సమస్య. 25 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి ఓటర్ల జాబితాని ఇవాళ దాన్ని మీరు ఆధారం చూపించి దాన్ని ఫోటోస్టాట్ తీసి మీ పేరు ఉందని చెప్పేసి నిరూపించుకోమని చెప్పి ఒక నిబంధన ఉన్నది. అందులో ఎంతమందికి సాధ్యం అవుతుంది అది? అందువలన విధానంలోనే లోపం తప్ప ఎన్నికల కమిషన్ గురించి కాదు. ఆ ఎన్నికల కమిషన్ ఆ విధానాన్ని, లోపభూయిష్టమైన విధానాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా రూపొందించినదే ఇక్కడ విమర్శ. ఎస్ సార్. అంటే సార్ ఇప్పుడున్న కండిషన్లో చూస్తే బీహార్కి సంబంధించి ఈసీ తీరుతో కోట్లాది మంది అర్హులైనటువంటి పౌరులంతా కూడా ఓటు హక్కును కోల్పోతారంటే అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి సార్. అందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు నిజంగా? అందుకనే ఇప్పుడు 23 ఏళ్ల క్రితం 2003లో దాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈసీ ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రత్యేకమైనటువంటి ఈ సేకరణ లేక ఈ నమోదు చేసిన తర్వాత దీన్ని రేపు ప్రామాణికంగా తీసుకొని ఈ జాబితాలో ఓటర్లో ఉన్నటువంటి వాడే బీహార్ పౌరుడు, లేనటువంటి వాళ్ళు కాదు, అందుకని అటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు లేదా ఇతరత్రా వాటిని మేము ఇవ్వము అని చెప్పేసి రేపు తర్వాత అధికారానికి వచ్చేటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని అసలు వలసపోయినటువంటి వాళ్ళు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేకపోతే ఇట్లాంటి అనేక ప్రాంతాల నుంచి కోట్లాది మంది వలస వెళ్తున్నారనేటువంటిది మనందరికీ తెలుసు. ఇంతకు ముందు హైదరాబాద్ లాంటి నగరాలు లేదా చిన్న నగరాల్లో మాత్రమే పరిమితమైనటువంటి ఉత్తరాది ప్రాంత వలస కూలీలు ఇవాళ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుగా కూడా నాట్లు వేయటానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అటువంటి వాళ్ళందరూ ఓటర్ల జాబితా కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి పనులు పోగొట్టుకొని, పనుల సీజన్ అయితే పనులు పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏముందిలే తర్వాత మన వాళ్ళు ఉన్నారు కదా, మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా అనేటువంటి ధైర్యంతో ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని ఇదొక సామాజిక సమస్యగా కూడా ఉన్నది కనుక దీన్ని ప్రతిపక్షాలు అంత సీరియస్ గా తీసుకున్నాయనేది మనం గమనించాలి.